ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో బ్యాచ్ విధ్వంసం సృష్టిస్తోంది. విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు పచ్చగూండాలు. చీటికి మాటికి గొడవలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడి చేస్తున్నారు. అధికార బలంతో అధికార యంత్రాంగంపై దౌర్జన్యానికి దిగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రశాంతత కరువైంది. అధికార బలంతో టీడీపీ మోకలు గొడవలు సృష్టిస్తూ అరాచకం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుది అరాచక పాలనే అని చెప్పాలి. పచ్చ సైకోలను పెంచి పోషించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాసరెడ్డి దౌర్జన్యానికి దిగాడు. ఆలహార్వి టోల్ గేట్ సిబ్బందిపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి దాడి చేశాడు. తన దగ్గరే టోల్ వసూలు చేస్తారా అంటూ సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. టోల్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించి తన డ్రైవర్లతో కలిసి దాడి చేశాడు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అరాచకమంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. నిమ్మకూరులో ఆర్టీసీ బస్సుపై దాడికి తెగబడ్డారు. తమ ఇంటి దగ్గర బస్సు ఆపలేదని కోపంతో డ్రైవర్పై దౌర్జన్యానికి దిగారు. నిమ్మకూరు మాజీ సర్పంచ్ జంపన వెంకటేశ్వరరావు మురళి తమ ఇంటి దగ్గర బస్సు ఆపాలని పట్టుబట్టారు. కానీ రిక్వెస్ట్ స్టాప్లో మాత్రమే ఆపుతామని డ్రైవర్ చెప్పడంతో దౌర్జన్యానికి దిగారు. డ్రైవర్ను కిందకు లాగి దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా వీడియో తీసిన కండక్టర్ పైన దాడికి ప్రయత్నించారు టీడీపీ నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ మోకలు రెచ్చిపోయాయి. డాక్టర్ వైద్య సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కదిరి మండలం కుటాగుల్లా బెల్ట్ షాప్ వద్ద రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాడిలో గాయపడ్డ ఓ వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో మరోసారి ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు టీడీపీ మోకలు ఆసుపత్రికి వెళ్లారు. అడ్డుకున్న వైద్య సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. పచ్చమోకల దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పచ్చమోకల దాడిని నిరసిస్తూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. టీడీపీ గూండాలు ఆసుపత్రిలోకి చొరబడి వైద్య సిబ్బందిపై దాడి చేయడంపై మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఉండే ఇంజెక్షన్స్ అన్ని పగలు కొట్టేస్తున్నారు. అవన్నీ లోకల్ పర్చేజ్ పెట్టి కొనిండేటివి. ఇప్పుడు మళ్ళీ మేము పేషెంట్లకు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిపోయినారు. దయచేసి అందరికీ కోరుకునేది ఏమంటే అందరూ సమన్వయంగా ఉండండి, మాతో పని చేయించుకోండి, మాకు మర్యాద ఇవ్వండి. మేము కూడా మీలాగా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, మేమేం పక్కన నుంచి రాలేదు. సో మా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలా అని వైద్య సిబ్బంది తరపున నేను కోరుకుంటాను. ఇలా పచ్చ బ్యాచ్ అరాచకం సృష్టిస్తుంటే చంద్రబాబు మొద్దు నిద్రపోతున్నారని, కనీసం అధికారులను రక్షించే చర్యలు కూడా తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విధ్వంస పాలన చేస్తూ బాబు రాక్షస ఆనందం పొందుతూ ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.